హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. బజే వాయువేగం. కార్తికేయ, ఐశ్వర్య మేనన్ లీడ్ యాక్టర్స్గా డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా మూవీ ఇది. మరి ఈ మూవీ ఎలా ఉంది, కథ, పెర్ఫార్మెన్సెస్తో పాటు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేవి తెలుసుకునే ముందు మా ఛానల్లో కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ ఎలా ఉందంటే ఓకే, బాగానే ఉంది. మరీ సూపర్గా ఉందని చెప్పలేం కానీ వన్ టైం వాచబుల్. కథ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ లైన్. అనుకున్నట్లుగా సెటిల్ అవ్వని ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆరోగ్యం బాగాలేక ఆపరేషన్ డబ్బు కోసం ఏం చేశారు, దానివల్ల ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అనేది స్టోరీ. కార్తికేయ అండ్ రాహుల్ క్యారెక్టర్స్ ఓకే, బాగానే ఉన్నాయి. కానీ హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం ఏదో హీరో అన్నాక హీరోయిన్ కూడా ఉండాలిగా అని ఆర్టిఫిషియల్ లవ్ స్టోరీ ఒకటి అంటగట్టేశారు. కథలో హీరోకి ఉన్న దరిద్రాల్లో అసలు సెట్ కాని ఈ ఆర్టిఫిషియల్ లవ్ స్టోరీ అవసరమా అనిపించింది. విలన్ క్యారెక్టర్స్ ఓకే, బాగానే ఉన్నాయి. తనికెళ్ళ భరణి, రవిశంకర్, రాహుల్ అందరికీ మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, హీరోయిన్కి తప్ప. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో కార్తికేయ పెర్ఫార్మెన్స్ బాగుంది. యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్లో బాగా సెటిల్డ్గా పెర్ఫామ్ చేశాడు. రాహుల్ కూడా తన రోల్కి తగ్గట్లు పెర్ఫామ్ చేశారు. అండ్ అనదర్ క్యారెక్టర్ మెయిన్ విలన్గా చేసిన రవిశంకర్ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజానికి హీరో కంటే రవిశంకర్ పెర్ఫార్మెన్సే బాగుంటుంది. అండ్ అదర్ యాక్టర్స్ తనికెళ్ళ భరణి, శరత్, పృథ్వీ వీళ్ళందరూ కూడా బాగానే చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి ఫస్ట్ ఫిలిం అయినా కూడా బాగానే డీల్ చేశారు. ఆ లవ్ స్టోరీ అండ్ ఫస్ట్ హాఫ్ పై కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. మ్యూజిక్ బై రదన్, బీజిఎమ్స్ ఓకే, బట్ సాంగ్స్ అంతగా బాగాలేవు. డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. జి సత్య ఎడిటింగ్ కూడా బాగుంది. యూవీ కాన్సెప్ట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. పాజిటివ్స్ విషయానికి వస్తే కార్తికేయ, రవిశంకర్ల పెర్ఫార్మెన్స్లు, యాక్షన్ సీక్వెన్స్లు, స్క్రీన్ ప్లే. నెగిటివ్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ టు ప్రీ ఇంటర్వెల్ వరకు బోరింగ్ నెరేషన్, లవ్ స్టోరీ అండ్ సాంగ్స్. మొత్తంగా చాలాసార్లు చూసిన స్టోరీ లైనే అయినా బజే వాయువేగం టైటిల్కి తగ్గట్టు ప్రీ ఇంటర్వెల్ నుండి మంచి యాక్షన్ అండ్ రేసీ స్క్రీన్ ప్లేతో బాగుంది. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.